అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, మన హిందూ సాంప్రదాయంలో మనం చూసుకున్నట్లయితే వివాహం అనేది మాత్రానికి చాలా పవిత్రమైన ఘట్టం. సో నిండు నూరేళ్ళు కలిసి ఉండాలి వివాహమైన తర్వాత అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. అలాగే ఏంటంటే అమ్మ, కొంతమందికి వివాహం చేసుకునే ముందు ఏంటంటే వారి వారి జాతకాలను చూపించుకొని ఈ వ్యక్తులను చేసుకుంటే మీకు బాగుంటుంది, ఈ వ్యక్తులను చేసుకోకండి అనేసి అని చెప్పేసి వారి డేట్ ఆఫ్ బర్త్ జాతకాన్ని బట్టి చూపించుకుంటారు. ఇంకొంతమందికి ఏంటంటే అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు, కానీ ఈ రాశి అని చెప్పి నేమ్ ప్రకారం వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అట్లా మొదటగా మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారు. సో మేషరాశి వారు వచ్చేసి ఏ రాశి వారిని వారి వివాహం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారమ్మా? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఎందుకంటే ఇవాళ రోజున వివాహ వ్యవస్థ అనేది, ఒకప్పుడు వివాహం అంటే వాళ్ళ కళ్ళగన్న జీవితం అనమాట. ఒకసారి పెళ్ళైందంటే ఇక నిండు నూరేళ్ళు వాళ్ళతోటి ఉండాలి, వాళ్ళు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు ఎలాంటి ఫేస్ చేయడానికి సిద్ధపడి వివాహం చేసుకునేవాళ్ళు. ఇవాళ రోజు ఈ వివాహం అనేది ఒక ఈవెంట్ లాగా అయిపోయింది. బాగుంటే కంటిలో కలిసి ఉంటాం, లేకపోతే విడిపోతాం అని చెప్పుకునే లక్షణాలు ఎక్కువైపోయాయి. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా ఉంది. ఏ విషయాలు అంటే జాతకాలు అమ్మాయిలు దొరకట్లేదనో, లేకపోతే మంచి అబ్బాయి దొరికాడనో, ఏదో జాతకంలో ఉన్న పూజలు ఏవో చేసి వివాహం చేసేస్తే కలిసి ఉంటారేమో మన ఆనందంతో కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు. అయినా వాళ్ళకు ఉండే దోషాల వల్ల వాళ్ళు విడిపోతున్నారు. తర్వాత చాలామంది జాతకాలు కలిసి అన్నీ బాగుండి అన్నీ వివాహం చేసిన మనస్తత్వాలు కలవు. మనస్తత్వాలు ఎలా కలవు అంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్. ఇవాళ రోజున అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల, ఇద్దరికి ఇండిపెండెన్స్ ఎక్కువ ఉండడం వల్ల తిని సొంత నిర్ణయాలు తినుకున్నాయి, తన సొంత నిర్ణయాలు తనకున్నాయి. సో ఈ నిర్ణయాలు ఎప్పుడైతే వీళ్ళకు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి లక్షణాలు అబ్బాయి కావాలి, ఇలాంటి లక్షణాలు అమ్మాయి కావాలి. ఈ లక్షణాల్లో వీళ్ళు ఎక్కడ తేడా వచ్చినా ఏముంది, వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటారు, వదిలేసి వేరే అబ్బాయిని చేసుకుంటారు అనే సింపుల్ దానికి వచ్చేసారు. అంటే వివాహం అనేది ఒక పెద్ద కావ్యం. మన లైఫ్లో ఒకసారి జరిగిందంటే మళ్ళీ చేసుకోకూడదు అనే అది విషయం మర్చిపోయారు. సో ఎందుకని ఏంటంటే ఇవాళ మనం చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో వివాహం ముందే చూసుకోండి, చేసుకోవాలా వద్దు ఆలోచించుకొని చేసుకోవాలనుకున్నప్పుడు అన్ని విషయాలు మ్యాచ్ అయితే చేసుకోండి. లేకపోతే ఇప్పుడు ఏముందంటే చాలామంది వివాహం చేసేసుకొని పాప రెండో రోజుకి డివోర్స్ తీసుకుంటే రెండో వివాహం కింద పడుతున్నారు. అవును. సో ఎంత చెప్పినా ఒకసారి వీళ్ళ వివాహం అయితే రెండోసారి వివాహం అంటే రెండో వివాహం కింద పడతారు. వాళ్ళకి అక్కడ ఏం జరిగినా జరగకపోయినా వీళ్ళు రెండో పెళ్లి వాళ్ళ కింద, రెండో పెళ్లి అమ్మాయి కింద మారిపోతారు. అప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వాలి. సో అలాంటి కాంప్రమైజ్ అయ్యే కంటే నా ఉద్దేశంలో జాతకాలు తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా జాతకాలు చెక్ చేసి, జాతకాలతో పాటు డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చెక్ చేయాలి. అమ్మాయికి దూకుడు స్వభావం ఉంది, అబ్బాయికి సాఫ్ట్ స్వభావం ఉంది, మ్యాచ్ అవ్వరు. అబ్బాయికి దూకుడు స్వభావం ఉంది, అమ్మాయి చాలా సాఫ్ట్, భయపడుతుంది, గట్టిగా మాట్లాడితే ఊనిపోతుంటుంది. ఇంకా అమ్మాయి ఎక్కడ ఉంటుంది, నేను ఉండలేను, నా వల్ల కాదని చెప్పేస్తుంది. సో ఇలాంటి కాంబినేషన్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో వస్తాయి. జాతకాలకు తెలియవు, కాంబినేషన్లో ఉంటాయి. కొన్ని జాతకాల్లో పర్టికులర్గా తెలుస్తాయి, కొన్ని జాతకాల్లో తెలియవు. రాను వాళ్ళకి ఆ దశలో వచ్చినప్పుడు, ఆ దశల్లో ఉండే అగ్రెసివ్నెస్ వీళ్ళకి వచ్చినప్పుడు అలా ప్రవర్తిస్తారు. చాలా మంచి పెళ్ళైనప్పుడు కొత్తగా హ్యాపీగా ఉంటారు, పెళ్ళైన కొన్నాళ్ళకి వీళ్ళకి గొడవలు వస్తాయి, అప్పుడు విడిపోతారు. కొంతమంది పిల్లలు పుట్టాక మా ఇద్దరు అండర్స్టాండింగ్ సెట్ అవ్వట్లేదు, అవుతుంది అనుకుంటున్నాం, ఎన్నాళ్ళు కాపురం చేస్తాం, కుదరట్లేదు, సో మేము డివోర్స్ తీసుకుందాం చెప్పి ఇప్పుడు పిల్లలు తీసుకొని డివోర్స్ తీసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళ జాతకంలో ఉండే దశలు. సో దశల్లో ఉండే యోగాలు వీళ్ళకి ఇబ్బంది పడితే అప్పుడు వీళ్ళ మారడం. ఫస్ట్లో ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా మారిపోయారు. అది వాళ్ళ తప్పు కదా, వాళ్ళ జాతకంలో ఉండే తప్పు. సో మనం అన్నీ చెక్ చేసి చూసి పెళ్లి చేయడం వల్ల అన్ని విషయాలు మ్యాచ్ అవుతాయి. సో అలా మనం లెక్కలో వస్తే మేషరాశి గురించి. సో మేషరాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి? అమ్మాయి అయితే ఏ అబ్బాయిని చేసుకోవాలి, ఏ రాశి అబ్బాయిని చేసుకోవాలి, అబ్బాయి అయితే ఏ రాశి అమ్మాయిని చేసుకోవాలి. సో మేషరాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలంటే, ఎవరిని చేసుకోకూడదు చెప్తా ఫస్ట్, తర్వాత ఎవరిని చేసుకోవచ్చు చెప్తా. ఫస్ట్ ఎవరిని చేసుకోకూడదు అంటే వృషభ రాశి వాళ్ళని చేసుకోకూడదు, ఓకే, మీనరాశి వాళ్ళని చేసుకోకూడదు. సో మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని, మీనరాశి వాళ్ళని చేసుకోకూడదు. చేసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటంటే వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. ఏ విషయమైనా బోలాగా బయటికి మాట్లాడతారు, మనసులో పెట్టుకోరు మేషరాశి లక్షణాలు ఉన్న వాళ్ళు. సో వృషభ రాశి వాళ్ళకి ఏదైనా అడ్జస్ట్ అవుదాం, కంప్రమైజ్ అవుదాం, చూద్దాం అని అనుకుంటారు. సో అవలేనప్పుడు వాళ్ళు ఓపెన్గా మేము అవ్వలేమో అని చెప్పేస్తారు. సో అందుకని చేసుకోకూడదు. మీనరాశి వాళ్ళు ఏంటంటే ఉంటే ఎక్స్ట్రీమ్ భక్తి ఉంటుంది, లేకపోతే ఎక్స్ట్రీమ్గా వాళ్ళు ఏ పూజ పునస్కారం చేయరు. కానీ మేషరాశి వాళ్ళకి పూజా పునస్కారం చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది. అబ్బాయిలకైనా అబ్బాయిలకైనా ఒక భక్తి, ఒక పద్ధతి, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, లేదా అబ్బాయి అంటే ఇలా ఉండాలి, కొన్ని లక్షణాలు కంపల్సరీగా వీళ్ళకి ఉంటాయి. ఎప్పుడైతే ఈ లక్షణాలు మ్యాచ్ అవ్వలేదో సో వీళ్ళు ఇక్కడ డివోర్స్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే మేషరాశి వాళ్ళు వృషభ రాశిని, మీనరాశిని చేసుకోకూడదు. ఏ రాశిని చేసుకోవచ్చు అంటే సింహరాశిని చేసుకోవచ్చు. ఓకే, సింహరాశి వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు. తర్వాత ధనస్సు రాశి వాళ్ళు చేసుకోవచ్చు. సో ధనస్సు రాశి, సింహరాశి వీళ్ళకి బాగా యాప్ట్గా మ్యాచ్ అవుతాయి.
మిగతా రాసులు వాళ్ళ జాతకాల్లో ఒకసారి లక్షణాలు కొన్ని చెక్ చేసుకొని చేసుకోవచ్చు, ఆ లక్షణాలు మాట్లాడుకొని చేసుకోవచ్చు. 50-50 ఛాన్సెస్. 100% చేసుకోకూడదు మీనము, వృషభము. ఓకే. ఈ రెండు ఖచ్చితంగా చేసుకోకూడదు. ఓకే. చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఇవి.